హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ అటాక్ ఆన్ టైటన్ కొత్త డబ్బింగ్ తోటి మన ముందుకైతే దర్శనం ఇచ్చేసింది. సో ఎవరికైనా తెలియకపోయి ఉంటే యూట్యూబ్లో వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేశాను, అక్కడ ఉంటే తెలిసేది. అది చూసుకుంటే అటాక్ ఆన్ టైటన్ మనకి మళ్ళీ మొదటి నుంచి అంటే సీజన్ 1లోని ఎపిసోడ్ 1 నుంచి కొత్త డబ్బింగ్ తోటి మ్యూష్ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా రాబోతుంది. సో మ్యూష్ ఇండియా చూసుకుంటే అఫీషియల్ డిస్ట్రిబ్యూటర్స్ అనమాట. వాళ్ళు చూసుకుంటే వాళ్ళు చూసుకుంటే అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు అన్ని కంట్రీస్కి. సో అలాగే ఈసారి చూసుకుంటే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయకుండా వాళ్ళ డబ్బింగ్ని వాళ్ళే ఓన్గా డబ్బింగ్ చేసుకొని మ్యూష్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేశారు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. మీరు అటాక్ ఆన్ టైటన్ యొక్క కొత్త డబ్బింగ్ కంప్లీట్గా ఫ్రీగా చూడొచ్చు మ్యూష్ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్లో. సో కాబట్టి చాలామందికి రైజ్ అయ్యే డౌట్స్ ఏంటి, డబ్బింగ్ అంతా బాగోలేదేమో అని చెప్పి. సో దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఈరోజు 15వ తారీఖు రాత్రి 8:30కి దీని యొక్క ఎపిసోడ్ 1 అయితే రిలీజ్ అయింది తెలుగు, తమిళ్, హిందీలో. అండ్ ఇలా చూసుకుంటే మనకి ఎవ్రీడే ఒక కొత్త ఎపిసోడ్ వస్తుంది. అన్నీ ఒకేసారి రాలేదు, ఎవ్రీడే ఒక కొత్త ఎపిసోడ్ అయితే రిలీజ్ చేస్తారు వీళ్ళు చూసుకుంటే. సో ఇవి నేను చెప్పాలనుకున్న డీటెయిల్స్. మ్యూష్ ఇండియా యూట్యూబ్ ఛానల్ వచ్చేసింది, సెర్చ్ చేయండి, వెంటనే వస్తుంది, అక్కడికి వెళ్ళి చూసేయండి. సో ఇక మన ఎపిసోడ్ 1 ఎలా ఉంది తెలుగు డబ్బు విషయానికి వెళ్ళిపోతే, సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఇక్కడ డెఫినెట్లీ కంపేర్ చేయాలి. ఒకటి, అటాక్ ఆన్ టైటన్ ఆల్రెడీ తెలుగులో వచ్చింది, దేంట్లో యానిమే టైమ్స్లో. సో దాంతో కంపేర్ చేస్తే ఈ కొత్త డబ్బింగ్ అయినా మ్యూష్ ఇండియా డబ్బింగ్ ఎలా ఉంది? అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. దాంతో పోలిస్తే ఇది చాలా అంటే చాలా బెటర్. సో ఇక్కడ చూసుకుంటే నేను కంప్లీట్లీ ఇంప్రెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అటాక్ ఆన్ టైటన్ యానిమే టైమ్స్ డబ్బింగ్ మెయిన్ బ్యాడ్ నేమ్ రావడానికి రీజన్ ఏంటి? క్యారెక్టర్ సరిగ్గా వాయిసెస్ చెప్పకపోవడం, అండ్ అంతేకాకుండా హెవీగా ఇంగ్లీష్ని యూజ్ చేయడం. సో దీన్ని అందరూ అయితే ఎక్స్ప్రెస్ చేశారు. ఆ ఇంగ్లీష్ యూసేజ్ ఎవరికి నచ్చలేదు, ఎందుకంటే లిటరల్లీ ఒక వర్డ్ తెలుగులో ఉంటే ఇంకో వర్డ్ ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఇక్కడ చూసుకుంటే మ్యూష్ ఇండియా ఆ తప్పుని కనిపెట్టారు. యానిమే టైమ్స్ ఏదైతే తప్పు చేసిందో దాన్ని మ్యూష్ ఇండియా కనిపెట్టారు. అండ్ అందరి ఫీడ్బ్యాక్ తీసుకున్నారేమో. ఇక్కడ చూసుకుంటే మ్యాక్సిమం 90% ఎపిసోడ్ మొత్తం తెలుగులోనే ఉంది. ఎక్కడ ఏ వర్డ్ కూడా మీకు మళ్ళీ ఏదో పాతకాలంతో వాడారు, మనకు కొంచెం అర్థం కావట్లేదు అనే ఫీలింగ్ లేకుండా అందరికి అర్థమయ్యేలాగా యానిమే ఫ్యాన్స్ అందరికీ ప్రాపర్ ఐడియాలజీ ఇచ్చేలాగా ప్రాపర్ ఇప్పుడు జనాలు వాడే తెలుగుని అండ్ అంతేకాకుండా క్లాసికల్ తెలుగుతోటి మిక్స్ చేసి మంచి రైటింగ్ అయితే రాసుకున్నారు. సో దానివల్ల ఏమైందంటే మనకు చూస్తున్నంతసేపు కూడా చూసుకుంటే బాగా అనిపించింది డబ్బింగ్. లైక్ ఓకే, మనం ఒక న్యాచురల్ కన్వర్జేషన్స్ అయితే చూస్తున్నాం డబ్బింగ్ చూసుకుంటే. సో డెఫినెట్లీ ఇట్స్ బెటర్ దాన్ ప్రీవియస్ వన్. ఏదైతే యానిమే టైమ్ చేస్తారో దాంతో పోలిస్తే ఇది బెటర్ అనే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది మనకి. ఎందుకంటే అంత బాగా చేశారు రైటింగ్ అయితే చూసుకుంటే. ఇక్కడ కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి, ఇది రైటింగ్లో ఇష్యూసో డబ్బింగ్లో ఇష్యూసో నాకు తెలీదు. అవి చూసుకుంటే మనకి కొన్ని వర్డ్స్ ఏదైతే మనకి ఇప్పుడు సర్వే కాప్స్ అని చెప్పి అంటారు. సో సర్వే కాప్స్ చూసుకుంటే ఇక్కడ వీళ్ళు సర్వే కోర్స్ అంటున్నారు. సో అదొక్క చిన్న మిస్టేక్ కనిపించింది. అదే ఐ థింక్ ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ ఏమో అనుకున్నా, బట్ మోస్ట్ లైక్లీ ఇది రైటింగ్ ఇష్యూ అయి ఉండొచ్చు. ఎందుకంటే కాప్స్ అని పలకడం పెద్ద కష్టమేం కాదు, మన వరకు చూసుకుంటే ఇంగ్లీష్ అందరికి అలవాటే. బట్ ఇక్కడ చూసుకుంటే మేబీ రైటింగ్లోనే కోర్స్ అని రాశారేమో, అందుకే అది ఇష్యూ అక్కడి నుంచే వచ్చిందేమో అనిపించింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా ప్రొనౌన్సియేషన్స్ అన్నీ కూడా చూసుకుంటే పర్లేదు, బాగానే చేశారు. సో 1-2 చోట్ల మిస్సెస్ అయినా ప్రొనౌన్సియేషన్ ప్రాపర్గా పలగలేకపోయినా మిగతా ఎపిసోడ్ అంతా చూసుకుంటే ప్రొనౌన్సియేషన్స్ బాగా చెప్పారు. దట్ మీన్స్ ఎపిసోడ్ చూసే వాళ్ళు ఎవరికి కూడా ఆడ్ ఫీలింగ్ అయితే కలగదు. సో చూస్తున్నంతసేపు చాలా బాగా అనిపిస్తుంది. ఇక ఇప్పుడు వాయిసెస్ డబ్బింగ్ విషయానికి వెళ్ళిపోతే ద బెస్ట్ థింగ్ నాకు అనిపించింది మాత్రం చాయిస్ ఆఫ్ సెలెక్షన్. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ని మనం చూస్తూ ఉంటాం. లైక్ ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో చూసుకుంటే ఎరెన్ కావచ్చు, లేకపోతే మికాసా కావచ్చు, మీన్ కావచ్చు, వీళ్ళందరూ చూసుకుంటే చిన్నపిల్లలు. సో చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ వాయిసెస్ కూడా అలాగే సౌండింగ్ అనేది ఉండాలి. సో పెద్దోళ్ళు చెప్పారా చిన్నోళ్ళు చెప్పారా వీ డోంట్ కేర్, బట్ మనకు చూస్తున్నంతసేపు వాళ్ళ వాయిసెస్ మనం ఎలా వింటున్నాం అనేది మనం కేర్ చేస్తాం. సో దాన్ని చూసుకుంటే లాస్ట్ టైం యానిమే టైమ్స్ అసలు పట్టించుకోలేదు. సో లిటరల్లీ ఒక పెద్ద గ్రౌండ్ మ్యాన్ వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఎరెన్ వాయిస్ ఉంటుంది. ఇంకా మికాసా గురించి చెప్పాలంటే నాకైతే లిటరల్లీ 20s ఉండే లేడీ వచ్చి దీనికి వాయిస్ చెప్పినట్టు అనిపించింది మికాసాకి, ఎటువంటి మాడ్యులేషన్ చేంజ్ లేకుండా. సో దానివల్ల అక్కడ పెద్ద ఆఫ్ ఫీలింగ్ అయితే కలిగింది, ఎక్కడ కూడా క్యారెక్టర్స్ చూస్తున్న ఫీలింగ్ కలగలేదు. సో ఇక్కడ చూసుకుంటే మ్యూష్ ఇండియా దాన్ని బాగా చెప్పించారు. సో ఐ థింక్ ఇక్కడ స్టూడియోని అండ్ వాయిసెస్ చెప్పిన వాళ్ళని మెచ్చుకోవాలి. క్యారెక్టర్ని అర్థం చేసుకున్నారు, ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా వాయిసెస్ అయితే ఇచ్చారు. ఎందుకంటే చూస్తున్నంతసేపు కూడా ఎరెన్ చిన్నపిల్లాడే, మికాసా చిన్నపిల్లే, అండ్ అర్మిన్ పిల్లాడే, అండ్ మిగతా వాళ్ళందరూ గ్రోన్ మ్యాన్స్ ఉన్నారు. అండ్ ఆ వరల్డ్ అనేది చాలా క్రూయల్ వరల్డ్. సో దాంట్లో మనం చూస్తుందంతా కూడా చూసుకుంటే చాలా రాడ్ థింగ్స్ చెప్పుకుంటూ పోతే అటాక్ ఆన్ టైటన్లో ఎన్నెన్నో జరుగుతాయి. సో వాటన్నిటిని మనం ప్రాసెస్ చేసుకుంటుంటాం. సో దానికి తగ్గట్టుగా వాయిస్ యాక్టర్స్ అందరూ కూడా ప్రాపర్గా ప్రాసెస్ చేసుకొని వాయిసెస్ అన్నీ కూడా నీట్గా ప్రజెంట్ చేశారు. ఏ ఒక్క క్యారెక్టర్ కూడా సెట్ కాలేదు.
సో ఈ క్యారెక్టర్కి అయితే నాకు ఈ క్యారెక్టర్ వాయిస్ నచ్చలేదు అనే ఫీలింగ్ కలగలేదు. ఏదో కొన్ని కామెడీ సీన్లు చేద్దామని విచిత్రమైన వాయిసెస్ కూడా పెట్టలేదు. ప్రతి ఒక్కరిని నీట్గా తీసుకున్నారు అండ్ ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా చెప్పారు. ఎందుకంటే కామెడీ చేద్దామని పిచ్చి పిచ్చి కామెడీ కైండ్ ఆఫ్ వాయిసెస్ పెడితే అటాక్ ఆన్ టైటాన్ వరల్డ్కి సెట్ కాదు. సో దాన్ని అర్థం చేసుకున్నారు మ్యూజిక్ ఇండియా చూసుకుంటే, అండ్ దే పుట్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో కాబట్టి ఎవ్రీవన్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. నన్ను అడిగితే మాత్రం ప్రతి ఒక్క వాయిస్ యాక్టర్ చాలా బాగా చెప్పారు అండ్ నాకైతే ఎక్కడ ఒక్క ప్రాబ్లం కూడా కనిపించలేదు. అండ్ నన్ను అడిగితే మాత్రం రైటింగ్ విధంగా ఆరు డబ్బింగ్ విధంగా కొన్ని ప్రొనౌన్సియేషన్స్ పక్కన పెట్టేస్తే, కొన్ని వర్డ్స్ని మార్చిన విధానం పక్కన పెట్టేస్తే మిగతా అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను కోరుకునేది ఒక్కటే, ఇదే విధంగా కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలా కాకుండా వాళ్ళు కొంచెం డిఫరెంట్ రూట్లోకి వెళ్ళిపోయి రానున్న కొంది కేర్లెస్గా చేస్తే మాత్రం అది డెఫినెట్లీ వీళ్ళ రెప్యుటేషన్కే బ్యాడ్. సో ఒక పెద్ద యానిమేని ఆల్రెడీ డబ్బింగ్ వచ్చి ఫుల్ బ్యాడ్ రెప్యుటేషన్ వచ్చిన తెలుగు డబ్బుకి ఈసారి వీళ్ళు కొత్త డబ్బింగ్ తోటి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే వీళ్ళకైతే చాలా వ్యూవర్షిప్ వస్తుంది. అండ్ వీళ్ళైతే డెఫినెట్లీ తెలుగు, తమిళ్, హిందీ ఆడియన్స్ అయితే గ్యాదర్ చేసుకుంటారు మ్యూజిక్ ఇండియా వాళ్ళు. సో ఇదైతే ఒక బిగ్ స్టెప్పే. సో ఐ హోప్ ఇలాగే ఎవ్రీ ఎపిసోడ్ ఇంతే బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నా. నాకైతే ఎపిసోడ్ 1 తెలుగు డబ్ చాలా బాగా నచ్చింది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. మ్యూజిక్ ఇండియాలో మనకి ఎవ్రీడే రాత్రి 8:30కి తెలుగులో అయితే మీకు ఒక కొత్త ఎపిసోడ్ వస్తుంది. వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నాకు ఇంకా బెస్ట్ ఫీలింగ్ ఒకటి కలిగింది, దాని గురించి కూడా చెప్తాను చూస్తున్నంతసేపు. సో అందరితో లైవ్లో మాట్లాడగలిగాను. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మ్యూజిక్ ఇండియా ఒక మంచి పని చేసింది. ఎపిసోడ్ని డైరెక్ట్గా అప్లోడ్ చేయకుండా ప్రీమియర్ చేశారు. సో ప్రీమియర్ చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎవరితోటి? మన యానిమే ఫ్యాన్స్ తోటి. సో ఎపిసోడ్ చూస్తున్నంతసేపు అందరు కామెంట్లు అయితే చేస్తున్నారు లైవ్ చాట్ రిప్లైలో. నేను కూడా వాళ్ళతో మాట్లాడుతూ మనం కన్వర్జేషన్ బిల్డ్ చేసుకుంటూ ఎపిసోడ్ని ఎంజాయ్ చేస్తూ ఎవరెవరికి ఎలా నచ్చింది ఒపీనియన్స్ తీసుకుంటూ, సో ఇవంతా బాగా అనిపించింది నాకైతే. సో ఎవ్రీ వీక్ మ్యాక్సిమం ఎవ్రీడే వెళ్ళడానికి ట్రై చేస్తాను. అందరితోటి బిల్డ్ అవ్వచ్చు దాంట్లో చూసుకుంటే. సో అది బాగా నచ్చింది. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా అనిపించింది కామెంట్స్లో తెలపండి. మన నెక్స్ట్ షో కలుద్దాం. అంటే దెన్ బాయ్ నౌ.